ప్రత్యేక హోదా సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడతామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దాన్ని సాధించేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని గుంటూరు సభ వేదికగా భరోసా ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు. యూపీఏలోని ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఈ సభలో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు గుంటూరు వేదికగా నినదించాయి. గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఆర్జేడీ, డీఎంకే నేతలు హాజరయ్యారు. ప్రధాని హోదాలో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆ మాటకు భాజపా విలువ లేకుండా చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోదీ ఇచ్చిన మాట ఏమైందని రాహుల్ ప్రశ్నించారు. स्टेज पे हर प्रदेश से लोग बैठे हैं, आंध्र प्रदेश की मदद करना चाह रहे हैं, स्पेशल स्टेटस के लिए यहां आए हैं, मगर आंध्र प्रदेश की दो जो पार्टियां हैं वो स्पेशल स्टेटस के लिए नहीं लड़ रही हैं. कुछ ना कुछ दबाव इन दोनों पे नरेंद्र मोदी जी का और बीजेपी का तो होगा, कोई ना कोई डर इनके दिल में होगा. इसी कारण ये आपके साथ नहीं खड़े हैं. ना कांग्रेस पार्टी और ना इनमें से कोई भी पार्टी नरेंद्र मोदी या किसी और से डरते हैं. अगर जगन रेड्डी जी और नायडू जी आपके लिए नहीं लड़ेंगे तो हम सब मिलके आपके लिए लड़ेंगे. हम एक साथ मिलकर एक कदम पीछे नहीं हटेंगे जब तक आंध्र प्रदेश को स्पेशल स्टेटस नहीं मिलेगा. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మాట మార్చారని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగే వాళ్లకు నల్ల జెండాలతో నిరసన తెలుపుతారా అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు దేవాలయం వంటిదని చెప్పిన నరేంద్ర మోదీ అదే పార్లమెంట్లో గత ప్రధాని మన్మోహన్ చేసిన ప్రత్యేక హోదా ప్రకటనను ఎందుకు గౌరవించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పనకు తాము మద్దతు తెలుపుతున్నామని డీఎంకే, ఆర్జేడీ నేతలు ప్రకటించారు. ప్రత్యేక హోదా భరోసా సభ దేశంలోని ప్రజాస్వామ్య నేతలందరినీ ఒకే వేదికపైకి చేర్చిందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. और हम तो सब मिलकर के इसलिए आए हैं कि आपका भला हो, आंध्र प्रदेश आगे बढ़े, प्रोग्रेस के रास्ते पे जाए, खुशहाली के रास्ते पर जाए. और कौन नहीं चाहता कि आंध्र प्रदेश को भी स्पेशल स्टेटस के साथ साथ पैकेज मिल जाए. और हम तो उनसे पैकेज मांग रहे हैं जिन्होंने देश को कहा था कि वो अच्छे दिन लेकर के आएंगे, और जिन्होंने नारा दिया हो कि हम मेक इन इंडिया बनाएंगे, डिजिटल इंडिया बनाएंगे, क्लीन इंडिया बनाएंगे. हम उन्हीं से पूछना चाहते हैं कि आंध्र प्रदेश को डेवलपमेंट स्टेट कब बनाओगे आप. ప్రత్యేక హోదా కోరితే ప్రగతి వ్యతిరేకుల, ప్రత్యేక హోదా కోరితే ఈ రాష్ట్రానికి శత్రువుల. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేసే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తికి మనం అందరం మద్దతు ఇవ్వాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ పెడితే దాన్ని బలపరచడానికి వచ్చాం, ప్రత్యేక హోదాను బలపరచడానికి వచ్చాం. ప్రత్యేక హోదా అనేది ఒక గౌరవప్రదమైనటువంటి సమస్య కాదు, ఇది ఒక ఆర్థిక రాజకీయ సమస్య. అందుకోసమే మనందరం చేస్తున్నటువంటి పోరాటానికి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకున్నటువంటి చొరవకు వారిని నేను అభినందిస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ దాన్ని బలపరుస్తుందని, పూర్ణంగా మద్దతిస్తుందని చెప్పి మరోసారి ప్రకటిస్తున్నా. ప్రత్యేక హోదా భరోసా సభ కోసం గుంటూరు వచ్చిన రాహుల్కు అడుగడుగునా నిరసనలు స్వాగతం పలికాయి. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన నేతలు వెనక్కి వెళ్లిపోవాలంటూ అనేక చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.